జిల్లా భీమవరం జగన్ పర్యటన సందర్భంగా జగనన్న విద్యా దీవెన కానుకలు ఏదైతే కంప్యూటర్ ద్వారా బటన్ నొక్కి విద్యార్థుల ఖాతాలో జమ చేయలేని నేపథ్యంలో నేరుగా వాళ్ళ ఖాతాలో జమ చేయలేని నేపథ్యంలో ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి మూడంచెల భద్రత ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున అంగన్వాడీలు అంటే వాళ్ళని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం ఉంటారు. అలాగే కూడా ఏదైతే తరలించి అంగన్వాడీ కార్యకర్తలందరినీ కూడా ఈ పోలీస్ స్టేషన్ తరలించడం, అలాగే కూడా మీరు ఈ నేపథ్యంలో ఒక సీఎం పర్యటన దృష్టిలో ఉంచుకుని కూడా ఇంత పెద్ద ఎత్తున ఇలా ధర్నా చేయడం ఎంతవరకు సమంజసం ఉంటారు? అసలు ఇది ఏమైనా కరెక్ట్ అంటారా? ప్రజా ఉద్యమాలు సీఎం గారా మంత్రి గారా అనేటువంటి దాంతో నిమిత్తం లేదు. ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తే ఏ నిరసన ఉండదు. ప్రజా సమస్యలను పరిష్కారం చేయకుండా వాటిని అణిచిపెట్టి ప్రజలను అణిచిపెట్టి పాలన సాగించేటువంటి పాలన చెల్లదు. ఆ పాలన తొందరలోనే కూలిపోతుంది అనేటువంటిది ఇవాళ కనిపిస్తున్నటువంటి విషయం. ఒక పక్కన అంగన్వాడీ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు, మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. అంటే మీరు చేస్తున్నటువంటి పరిపాలన ఎంతమందికి ఉపయోగపడుతుంది అనేటువంటిది మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. ఎవరు రోడ్డెక్కి ఆందోళన చేయడానికి సిద్ధంగా లేకపోయినా మీ యొక్క వైఖరి వల్ల, మీ యొక్క నిర్బంధ కాండ వల్ల ఇవాళ రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి రోడ్డు మీదకి వస్తా ఉన్నారు. రోడ్డు మీదకి రావడానికి ప్రధానమైన కారణం మీరే అనేది చెప్పదలుచుకున్నాం. అంటే మేము ముఖ్యంగా కూడా ఏదైనా మీ నిరసన ఉంటే శాంతియుతంగా మీరు ఏదైతే ధర్నా తెలియజేస్తూ కూడా 15-16 రోజుల నుంచి కూడా చేస్తున్నారు. అదే నేపథ్యంలో ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా దిగొచ్చి ఏదైతే వయో పరిమితి అలాగే టీఏడీఎల్ కూడా కల్పించాం, తర్వాత ఏదైనా చూద్దామనే నేపథ్యంలో కూడా మాట్లాడిన ఈ మంత్రులు ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఈ రకంగా కూడా ఈ ఉద్యమం చేస్తుంటే ఇలాగ అడ్డగించి పోలీసులు కూడా పోలీస్ స్టేషన్ తరలించడం కరెక్ట్ అంటారా? ప్రభుత్వానికి మొండి వైఖరి స్పష్టంగా అర్థమవుతుంది. ఒక మంత్రి గారి మాట వినరు, ఒక సాధారణ పౌరుడి మాట వినరు, ఒక ఎంప్లాయీ మాట వినరు. ముఖ్యమంత్రి గారు ఎవరి మాట వినకుండా తనకు తోచిన విధంగా చేసుకుపోతే అది ప్రజలకు నష్టమా కాదా అనేటువంటిది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కొంతమంది రాష్ట్రంలో మేధావులు ఉన్నారు. మేధావులతో కూర్చుని సమస్య ఎంతవరకు పరిష్కారం చేయగలం, అసలు చేయగలమా లేదా అనేటువంటి చర్చించాలి. లేదా యూనియన్ నాయకులు ఉన్నారు, వాళ్ళని పిలిచి ఇదిగో ఇంతవరకు చేయగలం, ఇంతవరకు తర్వాత చూస్తామని చెప్పాలి. ఎవరిని మాట్లాడినివ్వకుండా, ఎవరు వినతిపత్రం వినకుండా, ఎవరిని దగ్గరికి రానివ్వకుండా చేసేటువంటి పాలన ఇది నియంత్ర పాలనలోకి వస్తుంది తప్ప ప్రజాస్వామ్యంలోకి రాదు అనేటువంటి మా అభిప్రాయం. ఏదైతే మహిళా కానిస్టేబుల్ మీరు సివిల్ డ్రెస్ లో రావడం, ఒక మొక్కడి జరుగుతుందనే నేపథ్యంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వల్ల మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఈ టైంలో ఈ రకంగా అంటే ఏదో మీరు జగన్మోహన్ రెడ్డి నిర్బంధిస్తాక వస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాల్లోనే మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ మీ నాయకుల డిమాండ్ ఏంటి? మీరు ఎలాగైతే రోజు ధర్నా కూర్చున్నారో ఆ ధర్నా నిరసన ఆ రకంగానే తెలియపరచాలి. కానీ ఈ రకంగా ఒక సీఎం వచ్చేటప్పుడు ఇలా ముట్టడి చేయడం కరెక్ట్ అంటారా? ఏ రకంగా దీన్ని పరిగణలోకి తీసుకొచ్చంటారు? మేము ముట్టడి చేసే ఉద్దేశం అయితే ఏమీ లేదండి. మా నాయకులను పరిపాలనకి తెలియజేయాలనుకున్నాం తప్ప ఇవాళ 18 రోజులు ఏ ఒక్క రోజైనా మేము మనుషులను గుర్తించారైనా మనుషులను ఒక్క రోజు కూడా ఏ రోజు గుర్తించలేదండి. మమ్మల్ని న్యాయంగానే పోరాటం చేస్తున్నాం. ఈ రోజు కూడా అన్యాయంగా అరెస్ట్ చేయించారు మా వాళ్ళందరినీ. మేము సివిల్ డ్రెస్ లో వచ్చామంటే ఆయన చూడడానికే కదా, మేము ప్రజలమే కదా, జాబ్ చేయకముందు ప్రజలం కాదా? ఆయన న్యాయంగానే కదా చెప్పాము. న్యాయమైన కోరికలు అడుగుతున్నాము. కనీస వేతనం 26,000 గ్రాట్యుటీ అమలు అయింది సుప్రీంకోర్టు. 1 year ఇప్పటికి గ్రాట్యుటీ అమలు చేయలేదు. ఎందుకని? మేము ప్రభుత్వ ఉద్యోగులు అంటారు. గవర్నమెంట్ పరంగా ఏ పథకాలు మాకు వర్తించట్లేదు అంటే మేము గవర్నమెంట్ ఉద్యోగులే. ప్రభుత్వ ఉద్యోగులు అన్నప్పుడు మాకు అన్ని వర్తించాలి కదా. ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు మాకు అన్ని వర్తించాలి. గవర్నమెంట్ సంబంధించిన ఏ పథకం కూడా మాకు రావట్లేదు. అలాంటప్పుడు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని లేని పక్షంలో మేము అడిగిన డిమాండ్ ఏదైతే న్యాయపరమైన కోరికలు అడిగామో వాటిని తీర్చే బాధ్యత ఎంతైనా జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లి అని మమ్మల్ని ఎంతో మద్దతు పెట్టి గెలిచి సీఎం సీట్ మీద కూర్చున్న తర్వాత మమ్మల్ని గాలి కొదిలేసిన పరిస్థితి ఉంది. సొంతంగా కూడా అన్ని ఖర్చులు పెట్టుకుని ఈ రోజు 11,000 రూపాయలతో సాధించాలని చేయడంతో మేము పూట కలపాల్సిన పరిస్థితి వస్తుంది. మా పిల్లలకి ఎటువంటి పథకాలు కూడా వర్తించిన పరిస్థితి అయితే మా కుటుంబాల్లో నెలకొని ఉన్నాయి. ఏదైనప్పటికైనా మా సగౌరవంగా ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలియపరిచి చేద్దామన్నప్పుడు కూడా మమ్మల్ని అక్రమంగా అన్యాయంగా కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం ఎంతవరకు సభ అని చెప్పేసి అయితే మాత్రం ఈ అంగన్వాడీ టీచర్లకి పెద్దలకి మాత్రం నిరసన తెలియజేస్తున్నారు. ఏదైనా ఇప్పటికైనా కూడా వీళ్ళ కోరికలు వీళ్ళ బాధలు కూడా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ తెలుసుకుని వాళ్ళకి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే విధంగా కూడా అడుగులు వేయాలని 60 కోరుకున్నాం.